వీసాలపై మరొకసారి ట్రంప్ షాక్ ఇచ్చారు. వీసా జారీ నిబంధనలు మరింత కఠినతరం చేసింది అగ్రరాజ్యం. డయాబెటీస్, ఒబేసిటీ ఉంటే అమెరికాకు నో వీసా. హార్ట్ పేషెంట్లకు కూడా అనుమతి నిరాకరణ చేస్తుంది. ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ఆదేశాలు ఇప్పటికే అమెరికా సర్కార్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇట్స్ వెరీ సింపుల్. మీకు డయాబెటీస్ ఉందా, మీరు అమెరికా వెళ్ళలేరు. మీకు హార్ట్ డిసీజెస్ ఉన్నాయా, మీరు అమెరికా వెళ్ళలేరు. మీకు ఒబేసిటీ ఉందా, మీరు అమెరికాకు వెళ్ళలేరు. ఇట్స్ వెరీ సింపుల్. సో మీరు అంతా హెల్దీగా ఉంటే మాత్రమే మీరు అమెరికాకు వెళ్ళడానికి అర్హులు అవుతారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనని అమెరికా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతోంది. ట్రంప్ ఈ కొత్త నిబంధనను ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. సో వీసా కుడ్ బి డినైడ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, ఒబేసిటీ, సమ్ హార్ట్ ఇష్యూస్. సో ఇక నుంచి భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ, అక్కడ వ్యాపారాలు చేస్తూ, అక్కడ సెటిల్ అయిపోయినటువంటి యువకులు వాళ్ళ తల్లిదండ్రుల్ని అమెరికాకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా, అక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇక నుంచి అది కష్టం. మీ పేరెంట్స్కి ఒకవేళ డయాబెటీస్ ఉందా, వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. మీ పేరెంట్స్కి ఇంకేదైనా హార్ట్ డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళు రావడానికి ఉండదు. ఒకవేళ ఒబేసిటీ ఉందా, అయినా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు ఏంటి, అక్కడ ఉన్నటువంటి మన భారతీయ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు సహజంగా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు తల్లిదండ్రులు అంటే వయసు మీద పడిన వాళ్ళు ఉంటారు. అంటే సుమారు ఎంత తక్కువగా వేసుకున్నా ఒక 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు. అలాంటి తమ తల్లిదండ్రులను తమ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆలోచన పిల్లలకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ మీ తల్లిదండ్రులని మీరు అమెరికాకు తీసుకువెళ్ళడానికి కుదరదు, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్కి ఆ ఏజ్లో ఏదో ఒక సమస్య రాకుండా ఎందుకు ఉంటుంది? ఇవాళ రేపు షుగర్ అనేది చాలా కామన్ ప్రాబ్లం కదా, లేదంటే ఒబెసిటీ అనేది ఇట్స్ వెరీ కామన్. అఫ్ కోర్స్ ఇట్స్ ఇన్ యుఎస్. ప్రపంచంలోనే అత్యధిక మంది ఒబెసిటీ కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అమెరికాలోనే ఉన్నారు. కానీ బయట దేశాల నుంచి ఒబెసిటీ ఉన్న వాళ్ళు మాత్రం అమెరికాకు రాకూడదు. ఇక హార్ట్ ఇష్యూస్ సహజంగా వస్తాయి ఏజ్ పెరిగిన తర్వాత. ఇవాళ రేపు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. ఇది పెద్దవాళ్ళకే కాదు, చిన్న వయసు 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవాళ రేపు షుగర్లు వస్తున్నాయి, ఒబేసిటీ ప్రాబ్లం ఉంటుంది, హార్ట్ ఇష్యూస్ ఉంటున్నాయి. సో మీ హెల్త్ ఆధారంగా అమెరికా డిసైడ్ చేస్తుంది మీరు అమెరికాలో ఎంటర్ అవ్వగలుగుతారా లేదా అని చెప్పి. సోషల్ మీడియా వెట్టింగ్ అన్నారు. అంటే అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు లేదంటే వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఏమైనా మీరు మీ పోస్టులు ఒకప్పుడు ఉన్నా సరే మిమ్మల్ని అలౌ చేయరు. ఆ తర్వాత వేరే దేశాల్లో ఉండి అప్లై చేసుకోవడానికి కుదరదు. ఇంతకు ముందులాగా మీ సొంత ప్రాంతాల్లో ఉండే మీరు అప్లై చేసుకోవాలి, వీసాలకు అప్లై చేసుకుంటే అని చెప్పారు. అది అయిపోయింది. తర్వాత $1,00,000 అన్నారు. ఆ గందరగోళం ఇప్పుడు కాస్త సద్దుమణిగేలోపు ఇప్పుడు మరొక పెద్ద గుదిబండ తీసుకొచ్చి పెడుతున్నారు నెత్తిన. ఎందుకు? ఇక్కడి నుంచి అమెరికాకు వచ్చి అక్కడ ఖర్చు పెడితే అక్కడ ఎవరికి లాభం? అమెరికా ప్రభుత్వానికే కదా లాభం. అంటే లాభాలు తీసుకోవడానికి మాత్రం మీకు మనుషులు కావాలి. ఇక్కడి నుంచి ఉద్యోగాలు చేయడానికి అమెరికా రావాలి, ఇక్కడి నుంచి వ్యాపారం చేయడానికి అమెరికా రావాలి. అక్కడ వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, బాగా ఖర్చు పెట్టాలి, ట్యాక్సులు కట్టాలి, ప్రభుత్వానికి ఆదాయం బాగా ఉండాలి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఏమాత్రం భారం అవ్వకూడదు. మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో, ఒక రాజు ఆ దేశంలో ఉండే ఏజ్ అయిపోయిన వాళ్ళందరినీ తీసుకువెళ్ళి బయటికి పంపించేశాడు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తాడు. అవసరం లేదు ముసలోళ్ళు, మనకి ఓన్లీ యంగ్ పీపులే కావాలని చెప్తాడు కదా. చివరికి ఆ రాజ్యం ఏమైపోతుందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. బయట దేశాల నుంచి చదువుకున్న వాళ్ళు రావాలి, ఉద్యోగాలు చేసే వాళ్ళు రావాలి, మీకు అక్కడ బాగా సంపాదించి పెట్టాలి, అక్కడ వ్యాపారం చేసి పెట్టాలి. కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ కుటుంబాల కోసం రూపాయి ఖర్చు పెట్టకూడదా? ప్రభుత్వానికి భారం అవుతారా? ఇదేమన్నా న్యాయం? అసలు ఒక్కసారి ఆలోచించండి. విదేశాలకు వెళ్ళి కష్టపడదాం అనుకున్న వాళ్ళు, మీకు విలువ లేదు, నీ కుటుంబానికి అక్కడ విలువ లేదు, మీరు కేవలం వాళ్ళని దోచుకోవడానికి వెళ్తున్నారన్న ఆలోచనలో మాత్రమే వాళ్ళు ఉన్నారు. ఇది గమనించండి. రోజు రోజుకి ఈ ఆలోచన పెరిగిపోతుంది. ముఖ్యంగా భారతీయుల మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో చూసాం, యూకేలో చూస్తున్నాం, యుఎస్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా భారతీయుల మీద వ్యతిరేకత. ఏదో భారతీయులందరూ వెళ్ళి అక్కడ దోచుకుంటున్నారన్న ఒక రకమైనటువంటి హాలుసినేషన్స్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఒక గుడ్డి నమ్మకంలో ఉన్నారు. కానీ చేసిందేంటి? దెర్ ఈజ్ నో అమెరికా వితౌట్ మైగ్రెంట్స్. అసలు వలసదారులు లేకుండా
లేదంటే విదేశాల నుంచి వచ్చినటువంటి సూపర్ బ్రెయిన్స్ లేకుండా దెర్ ఈజ్ నో అమెరికా లైక్ దిస్ నౌ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఉండేది కాదు. మా కష్టం మీద, మన భారతీయుల కష్టం అందులో చాలా ఉంది. ముఖ్యంగా భారతీయుల కష్టం మీద దేశాన్ని డెవలప్ చేసుకున్నారు, భారతీయుల రక్తంతో దేశాన్ని డెవలప్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు మాత్రం భారతీయులు వాళ్ళ పేరెంట్స్ని తెచ్చుకోకూడదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకోకూడదు. కేవలం అక్కడ గొడ్డు చాకరీ చేయడానికి పనికొచ్చే హెల్తీగా ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ గొడ్డు చాకరీ చేయాలి, వాళ్ళకి ట్యాక్సులు కట్టాలి, వాళ్ళకి నచ్చిన రోజులు ఉంచుకుంటారు, అవసరం లేకపోతే మళ్ళీ బయటికి నెట్టేస్తారు, వచ్చేయాలి. ఆ ఉన్న రోజులు కూడా దినదిన గండం అంటూ అక్కడ బ్రతకాలి. నీ పేరెంట్స్ని అక్కడికి నువ్వు తీసుకెళ్ళలేవు. $1,00,000 కట్టాలి వెళ్ళాలంటే. వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ నీ సోషల్ మీడియా వెట్టింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కేవలం వీసా అప్లై చేసుకున్నప్పుడే కాదు, తర్వాత కూడా అవసరమైతే నీ పోస్టులు చూసి నిన్ను వెనక్కి పంపించేస్తారు. అండ్ నీ పిల్లలకి మళ్ళీ సిటిజన్షిప్ విషయంలో జరుగుతున్న గందరగోళం చూస్తున్నాం. బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయంలో అంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళ పిల్లలకు కూడా, విదేశాల నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ పిల్లలకి అక్కడ పౌరసత్వం రావాలంటే కుదరదు. అక్కడ కష్టపడి అక్కడ ఉద్యోగాలు చేసి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి పౌరసత్వం ఇవ్వక, వాళ్ళ పేరెంట్స్కి పౌరసత్వం ఇవ్వక, అంటే గొడ్డు చాకరీ చేయడానికి మాత్రమే మీరు అక్కడికి వెళ్తున్నారు. ఆ ప్రభుత్వాలకి డబ్బులు సంపాదించి పెట్టడానికి, ఆ దేశాలు ఆదాయం సంపాదించి పెట్టడానికి, ఆ దేశాలకి మీ సూపర్ బ్రెయిన్స్ వాడి మీరు అక్కడ బాగా డెవలప్ చేయడానికి మీరు వెళ్తున్నారు. దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ యూ. నిజంగా ఉంటే ఇలాంటి రూల్స్ పెడతారా ఎవరైనా? అమెరికాలో ఒబేసిటీ ఉన్నవాళ్ళు లేరా? అమెరికాలో షుగర్ ఉన్నవాళ్ళు లేరా? లేకపోతే అమెరికాలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేరా? ఇక్కడి నుంచి ఆ దేశం వెళ్ళి అక్కడ సంపాదించి అక్కడ కష్టపడి అక్కడ దేశానికి పన్నులు కట్టేవాళ్ళు ఆ దేశ పౌరులు కాదు, అక్కడ పౌరసత్వం ఉన్నవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అక్కడికి తెచ్చి సెటిల్ అవుదాం అనుకోవడం తప్ప? అంటే పనిచేసే వాళ్ళు మాత్రమే కావాలి మీకు, పిల్లలు వద్దు అంటే పిల్లలు లైబిలిటీ అవుతారు, అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు లైబిలిటీ అవుతారు, భారం అవుతారా? వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్ ఈజ్ దిస్? ఇన్నేళ్లుగా లేదంటే అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకి జరిగే న్యాయం ఇదేనా? జస్ట్ థింక్ అబౌట్ దిస్. ఒక్కసారి దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. మీకు నచ్చినట్లుగా మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఫ్రీడమ్ ఉండదు అక్కడ. సోషల్ మీడియా, సోకాల్డ్ సోషల్ మీడియా వెట్టింగ్. ఓకే, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉంటే తప్పే, నేను కాదని చెప్పను. టెర్రరిజం లాంటివి ఎంకరేజ్ చేసే వాళ్ళని, లేదంటే అక్కడికి వచ్చి మత కలహాలను ఎంకరేజ్ చేసే వాళ్ళవి తప్పే. కానీ ట్రంప్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అందరూ తప్పు అంటే ఎలా కుదురుతుంది? అట్ ది సేమ్ టైం ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటే ఏమైంది? వీసా లేదు, మీ సొంత ప్రాంతం నుంచి అప్లై చేసుకోవాలని కొత్త రూల్ తీసుకొచ్చారు. అది అయిపోయేలోపు $1,00,000 కట్టాలి, ముందు ఫస్ట్ ఎవ్రీ ఇయర్ కట్టాలన్నారు. అందరూ భయపడిపోతున్నారు, కంపెనీల నుంచి ప్రెజర్ వస్తుందని చెప్పేసి. ఆ తర్వాత లేదు, ఒకసారి కడితే సరిపోతుందని చెప్పారు. ఆ తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ పేరుతో చిన్నపిల్లలకి మేము ఇవ్వం, మీరు వచ్చి ఇక్కడ సెటిల్ అయినా సరే మీ పిల్లలకి మాత్రం పౌరసత్వం, అక్కడ పుట్టిన పిల్లలకి పౌరసత్వం ఉంటుంది మామూలుగా అయితే, ఆ గడ్డ మీద పుట్టిన పిల్లలకి పౌరసత్వం ఉంటుంది అక్కడ. నో, ఇప్పుడు అది కుదరదు. ఇప్పుడు యూ కాంట్ బ్రింగ్ యువర్ పేరెంట్స్ బికాస్ దే ఆర్ ఏజ్డ్, దే కాంట్ బి ప్రొడక్టివ్. వాళ్ళు కష్టపడి సంపాదించలేరు కదా, అమెరికా కోసం వాళ్ళ చెమటని చిందించలేరు కదా. అందుకని ఇప్పుడు వాళ్ళని అక్కడికి తీసుకురావడానికి కుదరదు. డైరెక్ట్గా చెప్తే బాగోదు కదా, అందుకని ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని అలౌ చేయమంటున్నారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాయి హెల్త్ ఇష్యూస్? ట్రంప్కి లేవా, లేకపోతే వాళ్ళ దేశంలో పౌరులకు లేవా? వాళ్ళందరూ భారం కాదా ప్రభుత్వానికి? లేదంటే అక్కడికి ఏమన్నా ఫ్రీగా తినడానికి వస్తున్నారా వీళ్ళంతా? అక్కడికి వచ్చి అక్కడే బట్టలు కొనుక్కొని, అక్కడే ఆహార పదార్థాలు తిండి కొనుక్కొని, అక్కడే ఇల్లు కొనుక్కొని, అక్కడే రెంట్లు కట్టుకుంటూ, అక్కడే ట్యాక్సులు కట్టుకుంటూ అంతా అక్కడే చేస్తున్నప్పుడు అక్కడ గవర్నమెంట్కే కదా లాభం. సో జస్ట్ థింక్ అబౌట్ దిస్. రోజు రోజుకి అమెరికా వ్యవహార శైలి ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మిమ్మల్ని కేవలం స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. సరే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మధ్య పరిస్థితులు మీరు చూస్తున్నారు, భారతీయుల మీద ఎంత వ్యతిరేకత వ్యక్తం అవుతుందో మీరు చూస్తున్నారు. అండ్ ట్రంప్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ దట్. డైరెక్ట్గా భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, మా దేశం వాళ్ళకు ఉద్యోగాలు ఉండట్లేదని చెప్పి పబ్లిక్గా చెప్తే ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? అవును భారతీయుల వల్లే మాకు ఉద్యోగాలు రావడం లేదని వాళ్ళు ఫీల్ అవ్వరా? వ్యతిరేకత పెరగదా? హింస పెరగదా? దానివల్ల భారతీయుల మీద వివక్ష పెరగదా? భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి, పబ్లిక్గా భారతీయుల్ని అనరాని మాటలు అంటున్నారు, వెళ్ళిపోండి మీ దేశం అని చెప్పేసి మాట్లాడతారా? ఇన్ని రోజులు మీ అభివృద్ధిలో భాగమయ్యి
మీ దేశం ఇంత గొప్పగా ఎదగడానికి కారణమైన మాకు ఆ మాత్రం విలువ లేదా అక్కడ? వాట్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈస్ దిస్? ఇట్స్ ఎ స్లేవరీ. Just try to understand it's a slavery. They want you to be a slave there. They need your slavery. But they don't give value to your family, to your values, to your ethics. So just try to understand అక్కడ ఉన్న సిచ్యువేషన్. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి ఒక రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి భారం అవుతారు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అని చెప్పడం వల్ల ఏం సాధించాలనుకుంటున్నారు? ఇంకా ఎక్కువ మందిని అడ్డుకోవాలనుకుంటున్నారు. క్లియర్. సో దే డోంట్ వాంట్ అస్ దేర్. అమెరికాకి ఇష్టం లేదు భారతీయులు అక్కడికి వెళ్ళి చదువుకోవడం, భారతీయులు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయడం ఇష్టం లేదు. దే థింక్ వీఆర్ మనం అక్కడికి వెళ్ళి దోచుకుంటున్నాం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ట్రంప్ అలాగే అనుకుంటున్నాడు. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్, వాట్స్ రియలీ హ్యాపెనింగ్ అనేది అందరికీ తెలుసు కదా. అక్కడున్న పెద్ద పెద్ద సైంటిస్టులు, మిచియో కాకు లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా, హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ నౌ ఇన్ దిస్ ఎరా. ఆయనే చెప్తున్నారు, ఇఫ్ దెర్ ఈజ్ నో H1B వీసా, దెర్ ఈజ్ నో సూపర్ బ్రెయిన్స్ ఇన్ అమెరికా, కంపెనీస్ అన్ని మూసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు కదా. అక్కడున్న ఆర్థికవేత్తలు అందరూ చెప్తున్నారు కదా, భారతదేశం నుంచో చైనా నుంచో మనకు రాకపోతే మనం అయిపోతామని చెప్తున్నారు కదా. బట్ స్టిల్ ఇంకా ఇప్పటికేం చూస్తున్నారు, వ్యతిరేకత చూస్తున్నారు కదా. వాట్స్ హ్యాపెనింగ్? అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏం జరుగుతుందో మీరు చూశారు కదా. ఇంకా ఏం కావాలి? ఇంకా ఎంత నష్టపోతారు? వాట్ ఈజ్ హీ ట్రైయింగ్ టు డూ టు అమెరికా? ఇప్పటికే షట్ డౌన్, లాంగెస్ట్ షట్ డౌన్, 37 రోజులు 38 రోజులు సరిపోదా? ఓ పక్క షట్ డౌన్, ఇంకో పక్క విదేశాల నుంచి వచ్చే సూపర్ బ్రెయిన్స్ రాకూడదు, ఉన్నవాళ్ళు అలజడి సృష్టిస్తున్నారు అని దేశాలతో యుద్ధాలు చేపిస్తున్నారు. ఫ్రెండ్స్, భారతదేశం లాంటి గొప్ప గొప్ప మిత్రులను వదులుకుంటున్నారు. పనికి మాలిన దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. పాకిస్తాన్ లాంటి దేశాలతో వాళ్ళు గొప్ప నాయకులంట, గొప్ప సైనికాధికారులంట, గొప్ప దేశాలంట. వాళ్ళు సిగ్గుండాలి. మీ ట్విన్ టవర్స్ని కూల్ చేసిన వాళ్ళని మీరు మళ్ళీ ఒళ్ళో తెచ్చుకొని కూర్చోబెట్టుకుంటారా? అసలు మునీర్కి వైట్ హౌస్లో అడుగు పెట్టే అర్హత ఎక్కడుంది? ఒక టెర్రరిస్ట్కి అలాంటి అర్హత ఉందా? ఈజ్ ఎ టెర్రరిస్ట్ డైరెక్ట్లీ. అలాంటి వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి గొప్పలు చెప్పుకుంటారా? వాట్ ఈజ్ హీ ట్రైయింగ్ టు డూ? అసలు ఎవరికైనా అర్థం అవుతుందా? మీకేమైనా అర్థం అవుతుందా? నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా తప్పు ఉందా? వాళ్ళు చేస్తున్న దాంట్లో ఏ ఒక్కటైనా కరెక్ట్ ఉందా? ఎందుకు ఇంత రిస్ట్రిక్ట్ చేయాలనుకోవడం? ఓకే, లిమిట్ చేయండి. వీసా మీకు ఇష్టం లేదా? భారతీయులు ఎక్కువ రావడం ఇష్టం లేదు, 5 లక్షల మంది వస్తున్నారు అనుకుందాం, లేదు మేము 2 లక్షల మందికే ఇస్తామని చెప్పండి, అయిపోయింది అక్కడితో. అలా కాకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, అసలు భారతీయులకి అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టొద్దు అని విషయం కక్కి, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అమెరికా రావద్దు అంటే, అమెరికాలో గొప్ప హెల్త్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో? ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అమెరికాలోనే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకేముంది అక్కడ? ఎందుకు వీటన్నిటికీ కారణం ఏంటి? వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు అచీవ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? అక్కడ ఉన్న స్థానికుల్ని రెచ్చగొట్టడం, నెక్స్ట్ మరొకసారి ఎన్నికల్లో నిలబడదామని తప్పన. మరొకటి కూడా మనం చూసాం, ఈ మధ్య అడిగారు, అక్కడ 2 సార్లే కదా ప్రెసిడెంట్ అవ్వడానికి అవకాశం, మరి 3వ సారి కూడా మీరు అవకాశం వస్తే నిలబడతారంటే ఖచ్చితంగా నేను నిలబడతాను, ఆ అదృష్టం నాకు ఉంటే, ఆ అవకాశం ఉంటే. సో పవర్ మాంగర్, వార్ మాంగర్, అంతకుమించి ఇంకేమైనా ఉందా? తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, తనకు నచ్చినట్లు తన దర్పాన్ని చూపించుకోవడానికి, తన అహంకారాన్ని నిరూపించుకోవడానికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు తప్ప అంతకుమించి ఇంకేమైనా ఉందా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ ఒపీనియన్స్ ఏంటి? ఇలాంటివి రూల్స్ పెట్టడం వల్ల ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? మన భారతీయుల్ని టార్గెట్ చేస్తున్నారా కాదా? మన భారతీయ యువతులు అక్కడికి వెళ్ళి పనిచేసి కష్టపడి సంపాదించి తమ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి పోషించాలనుకుంటే, అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు హ్యాపీగా చూసుకోవాలనుకునే ఆలోచన దెబ్బతీస్తున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళైనా సరే, ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళైనా సరే, ఒక్కసారి ఆలోచించండి. అమెరికాలో ఉన్నవాళ్ళు మీ పేరెంట్స్ని తీసుకురావాలంటే మీ వల్ల కాదు. 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి మీ పేరెంట్స్కి షుగర్ ఉండొచ్చు, లేదంటే ఒబెసిటీ ఉండొచ్చు కొంతమందికి, లేదంటే ఇంకేమైనా హార్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, కార్డియోవాస్క్యులర్ ఇష్యూస్ సహజంగా ఉండుంటాయి కదా వయసు పైన పడిన తర్వాత.
సో వాళ్ళకి మీరు చూసుకునే అవకాశం ఉండదు. మీరు అక్కడికి వెళ్ళి కష్టపడి అంత సంపాదించినా అంత చేసినా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఖచ్చితంగా దీన్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇప్పటికైనా యుఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? అక్కడ కేవలం డబ్బు గురించా, లేకపోతే దేనికోసం వెళ్దాం అనుకుంటున్నావు అనేది ఒకసారి ఆలోచించు. నీ కుటుంబానికి నువ్వు దూరం అయిపోయి చివరికి నీ కుటుంబాన్ని అక్కడికి తీసుకువెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి అక్కడ ఉండి ఆ దేశస్తులతో నువ్వు నానా మాటలు పడి ఆ దేశం అభివృద్ధికి నానా చాకిరీ చేసి అక్కడ దేశస్తులతో నానా మాటలు పడి అక్కడి ప్రభుత్వం నిన్ను తక్కువ చేసి చూస్తుంటే, నీ పట్ల డిస్క్రిమినేషన్ చూపిస్తుంటే నువ్వేమి సాధించినట్లు? చివరికి ఆ దేశం అభివృద్ధికి నువ్వు ఒక భాగమై ఉండి ఆ దేశానికి నువ్వు ట్యాక్సులు కట్టి దేనికోసం? ట్రై టు అండర్స్టాండ్. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ ఒపీనియన్స్. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.